హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మధ్యలో ఒక మాట అన్నారు, రూయిన్ చేసుకున్నాను మళ్ళీ రిపేర్ చేసుకున్నాను. ఆ రూయిన్ అండ్ రిపేర్ అన్నది మీ మీ లైఫ్ జర్నీలో ఒక కామన్ ప్యాటర్న్ గా వస్తూ వచ్చిందండి. అది ఇప్పుడు మీరు అన్న తర్వాత ఇంకో 10 years తర్వాత కూడా ఉండే అవకాశం ఉందా? ఇంకా లేదండి. బికాజ్ ఇంకా మనం తీసుకునేది మొండితనంతోటో ఇప్పుడు దాకా అంటే తెలియక చేశాను, ఒక ఇన్నసెన్స్లో చేశాను, ఒక ఒక అహంకారంతో చేశాను, లేకపోతే ఒక హేస్టీ డెసిషన్స్ తీసుకున్నాను అనేది అదంతా ఇప్పుడు మనం చెప్పామంటే చెప్పు తీసుకుని అంటారు, ఎవ్వరు ఊరుకోరు. ఇప్పుడు ఐ కాంట్ గివ్ సచ్ ఎక్స్క్యూజెస్. ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ on what I'm doing, what I'm talking, what మాటకి చాతకి లింక్ ఉండాలి. మనం చెప్పేదానికి మనం చేసేదానికి ఎదుటోళ్ళు చూసేదానికి మొత్తం లింక్ ఉండాలి. లేకపోతే ఐఎమ్ ఆన్సరబుల్ టు యూ. యూర్ ఆస్కింగ్ మీ టుడే విత్ ఒక క్వశ్చన్ మీరు అడిగారు అని అంటే నేను సమాధానం చెప్పి నేను అది చేసి మీరు అది చూసిన తర్వాత రేపు అది మీరు చూడకపోతే నా మాటకి వాల్యూ ఉండదు. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారన్న దానికి నేను ఐ కెనాట్ టాక్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై మైండ్ బికాస్ ఇట్ ఈస్ రికార్డెడ్. కొన్ని కోట్ల మంది చూస్తారు. వాళ్ళు నన్ను అడగకపోయినా సమ్వేర్ కాన్షియస్ గా వాళ్ళు అన్నావు కదా మరి అది పడకూడదు. సో ఐ బిలీవ్ ఇన్ దట్ వెన్ యూ సే సంథింగ్ మేక్ షూర్ యూర్ డూయింగ్ ఇట్. కానీ మీరు ఇంత స్టబ్బర్న్ నేచర్ ఉన్న పర్సన్, పిల్లల పెంపకంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడాలు గట్టా లేదా? ఎందుకంటే వాళ్ళు సెపరేట్ ఇండివిజువల్స్ కదా. ఇప్పుడు పిల్లలు ఇద్దరు అంటే వాళ్ళు ప్రతిదీ మన మాటే వినమంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. నేను చెయ్యను కదండి. ఐ హ్యావ్ లెట్ బోత్ ఆఫ్ దెమ్ ఇండిపెండెంట్లీ గ్రో. నేను వాళ్ళని పిల్లలు ఈ లైఫ్ లాంగ్ నాతో ఉండబోయే వాళ్ళు కాదు. రేపు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు గడిపారు. సో ఐ హ్యావ్ ఆల్వేస్ రేస్డ్ దెమ్ యాజ్ డిఫరెంట్ ఇండివిజువల్. వాళ్ళు నా ప్రాపర్టీ అనుకుని నేను ఎప్పుడు పెంచలా. వాళ్ళు రేపు ఫేస్ చేయాల్సిన వరల్డ్ని వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళని నేను ఐఎమ్ ఓన్లీ అ గైడెన్స్. ఐ హ్యావ్ బ్రాట్ దెమ్ టు దిస్ వరల్డ్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ అప్, రేస్ దెమ్. వాళ్ళు సోషల్లీ హిండ్రెన్స్ అవ్వకుండా వాళ్ళని రావాల్సిన ఒక బాధ్యత నేను నెరవేర్చాను. అంతేకాని ఐ కెనాట్ క్లెయిమ్ దెమ్ యాజ్ అ ప్రాపర్టీ లైఫ్ లాంగ్. నేను నాట్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ నేను రైట్ ఫ్రమ్ చిన్న వయసు నుంచే వాళ్ళకి తినాలంటే తినండి, లేదంటే లేదు. ఐ విల్ నాట్ ఫోర్స్ ఆల్సో. ఏ విషయం నేను వాళ్ళలో ఫోర్స్ చేసింది లేదు. ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, నో. నేను ఇలా ఉన్నప్పుడు నన్ను చూసే సగం నేర్చేసుకుంటారు. అంతేలేండి. నేను అబద్ధం చెప్పకూడదు అని నేను అనకూడదు, నేను చెప్పకూడదు. నేను చెప్పింది చూసి వాళ్ళని చెప్పకూడదు అని అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ సంథింగ్ ఐ హావ్ బీన్ కాన్షియస్లీ with raising my children. I've been very conscious. అదే సావిత్రి గారు అమ్మాయి విజయ చాముండేశ్వరి గారు ఒకసారి ఒక మాట అంది నాతో, నెవర్ ఎవర్ టీచ్ యువర్ చిల్డ్రన్, బీ ఎన్ ఎగ్జాంపుల్. అంతే ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే నేను వాళ్ళకి పెద్దగా నేనేం రెస్ట్రిక్షన్స్ ఇది తినండి ఇది తినకూడదు, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. మీరు అర్థమయ్యారా మీ పిల్లలకి? ఓహ్, దే లవ్ మీ, దే లుక్ అప్ టు మీ. వాళ్ళు దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అవునా? దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. గ్రేట్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. దే వెరీ ప్రౌడ్. ఓకే. అంటే నేను ఒక కాన్షియస్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. క్వశ్చన్ ట్రై చేస్తాను. అదేంటంటే ఇప్పుడు పిల్లలు ఇద్దరిని ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా పెంచేస్తారు. టుమారో వాళ్ళ చాయిస్ల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రగతి ఒంటరిది అయిపోతుందని ఎప్పుడు అనిపించలేదా మీకు? నో. ఎట్ ఎ స్టేజ్ నాట్ ఎట్ ఆల్. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రగతి ఒక్కరితే అయిపోతుందని అనిపించలేదా? ఒంటరితనం ఏముందండి? నో. ఇప్పుడు ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఉండి అది ఎందుకున్నావా అని ఫీల్ అవ్వడం కన్నా ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉండడాన్ని నేను నమ్ముతాను. దానికి బదులు ఐ హ్యావ్ అ నైస్ డాగ్ అట్ హోమ్. సో ఐ ఫీల్ దట్స్ మచ్ అ బెటర్ కంపానియన్ దాన్ హ్యావింగ్ అ రాంగ్ కంపానియన్. సో యా, ఇట్ హ్యాస్ టు కమ్ న్యాచురల్లీ, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ కాన్షియస్గా నేనేమి ఎఫర్ట్ చేయట్లేదు. న్యాచురల్గా అయ్యిందంటే
మేబీ. అది అది ఇప్పుడు ఎంత వరకు అవకాశం సో ఉందో ఐఎమ్ చెప్పండి. నాట్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఐ ఫీల్ నేను ఇంకా ఐ జస్ట్ స్టార్టెడ్ మై కెరియర్, నేను ఇంకా ఏవి చేయలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ బిలీవ్ ఇన్ నేను ఎన్ని సినిమాలు చేశాను తెలుసా, నాకు ఎన్ని లాంగ్వేజెస్ చేశాను, నేను హీరోయిన్గా చేశాను, నేను ఎన్ని హిట్లు ఐ డోంట్ లైక్ టాకింగ్. బేసికలీ వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ ఓవర్. ఇట్ ఈజ్ ఓవర్. ఆ రోజుల్లో నా జుట్టు ఎంత ఉండేది, ఆ రోజుల్లో నేను ఐ డోంట్ లైక్ You don't టాకింగ్. talk about those days. Those days are gone. It is not there anymore. What are you today? Today, tomorrow. What are you going to be tomorrow? Tomorrow. What are you working for it tomorrow is what I believe in. So I will not sit and waste time about sitting and talking about old stories. No. నాకు ఇప్పుడే స్టార్ట్ అయిందండి కెరియర్. ఐఎమ్ స్టిల్ అంటే మీకు ప్రగతి అంటే మీకు మీనింగ్ తెలుసా? తెలుసు. ప్రోగ్రెస్. ప్రోగ్రెస్. కాబట్టి ప్రగతి, ప్రోగ్రెస్ ఇస్ ఎవ్రీడే. అభివృద్ధి. అభివృద్ధి. సో తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ ఐఎమ్ లివింగ్ మై నేమ్. ఎస్, ప్రగతి అంటే అనుక్షణం అభివృద్ధి చెందడమే ప్రగతి అంటే. టువర్డ్స్ ప్రోగ్రెస్. పేరు మాత్రం మీకు చక్కగా ముమ్మూర్తుల సరిపోయిన పేరు పెట్టారు మీ వాళ్ళు. అదే ఐ ఫీల్ థ్యాంక్స్ టు మై డాడ్. యా. మీరు చిన్నప్పుడు యువర్ ఏ ఫాదర్లెస్ చైల్డ్. yes, నాన్నగారు లేకుండా అమ్మ దగ్గర పెరిగారు. అవునండి. నౌ ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యువర్ చిల్డ్రన్. ఈ రెండు ఫేజెస్ మధ్యలో మీకు ఏమైనా తేడా కనిపిస్తున్నదండి? చాలా తేడా ఉందండి, చాలా చాలా తేడా ఉంది. బికాస్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ మై మదర్. హౌ ఐ టేక్ అప్ థింగ్స్, మై మదర్ వాజ్ అ వెరీ నేవ్, భయస్తురాలు, పాపం, ఫేస్ చేయలేని, timid, very innocent. Naive is the right word. Yeah, naive is the word. Right She's word. a very, very innocent woman who couldn't face, who didn't know what life was all about. And till she passed away, she was immature. She didn't know. But no, my children are not having my mother as mother. They have me. Pragati. So yeah, so definitely they don't have that definitely makes a lot of difference. ఆ ఇంపాక్ట్ మిమ్మల్ని బాగా గైడ్ చేసి ఉంటుంది కదండి అంటే పిల్లల్ని పెంచడంలో. డెఫినెట్ గా ఫర్ ద రీజన్ మా అమ్మ ఇలా చేస్తుంటే బాగుండేదేమో, మా అమ్మ ఇలా ఉండుంటే బాగుండేదేమో, మా అమ్మ నన్ను ఇలా గైడ్ చేస్తుంటే బాగుండేదేమో, ఇంకొంచెం అమ్మ మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించిన విషయాలన్నీ I have applied in my life. I made sure I didn't do that mistake with my children while raising them. I was very conscious ga I made sure certain mistakes are not done. అంటే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.